పాలకూరతో కూర అందరూ చేస్తారు, కానీ ఇలా చేస్తే రుచి మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. ఈ కూరలో వేసే ఒక చిన్న మిశ్రమం వల్లే రుచి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 3 నుండి 4 స్పూన్ల నూనెను వేసుకోండి. దీనికి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఒక 3 నుండి 4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కాస్త పెద్ద ముక్కలుగా కోసుకుని నూనెలోకి వేసుకోండి. ఇవి కాస్త వేగినాక శుభ్రంగా కడిగిన ఒక పెద్ద కట్ట పాలకూర తరుగును దీనిలోకి వేసుకోండి. మంటను అవసరాన్ని బట్టి పెంచుతూ తగ్గించుతూ ఈ పాలకూరను వేయించుకోండి. పాలకూర నుండి వచ్చిన నీరు మొత్తం ఎగిరిపోయి పాలకూర బాగా వేగి దగ్గరగా ముద్దగా వచ్చేంత వరకు కూడా దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడుగు మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి. పాలకూర మంచిగా వేగి దగ్గర పడిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బల సన్నటి తరుగును వేసుకోండి. నేను ఇక్కడ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకునే క్లిప్ మిస్ అయ్యిందండి. వెల్లుల్లి కాస్త వేగాక 1 స్పూన్ అల్లం తరుగు వేసుకుని కాస్త రంగు మారేంత వరకు వేయించుకోండి. తర్వాత 2 ఉల్లిపాయల సన్నటి తరుగును వేసుకుని ఓసారి కలిపిన తర్వాత 3 ఎండుమిరపకాయలను వేసుకుని ఈ మొత్తం కాస్త రంగు మారేంత వరకు వేయించుకోండి. సగం పైన వేగిన ఉల్లిపాయలోకి 2 టమాటోల సన్నటి తరుగును వేసి ఓసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. దీనిలో 1/2 స్పూన్ ఉప్పు వేసి ఓసారి కలిపాక మూత పెట్టేసి సన్నని మంట మీద నిదానంగా టొమాటో ముక్కలను మగ్గనివ్వండి. ఇవి కాస్త మగ్గాక 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మొత్తాన్ని ఓసారి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టేసి ఒక 1/2 నిమిషం పాటు మగ్గనివ్వండి. నూనె పైకి తేలటం మొదలైనప్పుడు దీనిలోకి ఒక 1/2 గ్లాసు నీళ్లను వేసుకుని ఓసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని సన్నని మంట మీద మూత పెట్టి నీరు ఎగిరేంత వరకు నిదానంగా ఉడకనివ్వండి. గ్రేవీ కోసం మిక్సీ జార్లోకి 1 గుప్పెడు వేరుశనగ గుళ్ళు, 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు వేయించిన శనగపప్పు వేసుకుని సరిపడినన్ని నీళ్లు వేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని పెట్టుకోండి. దీనివలన కూరకు మంచి గ్రేవీతో పాటు ఎంతో రుచి కూడా వస్తుంది. కాస్త ఎగిరి దగ్గర పడిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమము మరి కాస్త నీళ్లను వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా ఓసారి కలుపుకోండి. వేసుకున్న మిశ్రమం బాగా కలిసిన తర్వాత 1/2 గ్లాస్ నీళ్లను వేసుకుని మరొకసారి కలుపుకోండి. మొత్తంగా మనం 1 గ్లాస్ నీళ్లను వేసుకుంటున్నాము. మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకున్న నీరు సగం వరకు ఎగిరిపోయి చిక్కపట్టం మొదలయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. గ్రేవీ చిక్కపడినప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పాలకూర వెల్లుల్లి ముద్దను కూడా దీనిలో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైకి పెట్టుకుని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా ఈ పాలకూర వెల్లుల్లి గ్రేవీని ఉడకనివ్వండి. రుచి చూసి అవసరమైతే కాస్త ఉప్పు వేసుకోండి. ఇలా నూనె పైకి తేలటం మొదలైనప్పుడు మీకు నచ్చితే దీనిలోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు. అంతేనండి, రోటీ చపాతీతో పాటు అన్నంలో కూడా ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి పాలకూర గ్రేవీ కర్రీ మనకు తయారైపోతుంది. పాలకూర నచ్చని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సపోర్ట్ చేయండి.